భోగి తర్వాత మూడవ రోజైన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇక అంతేకాదు, వనభోజనాలకు కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు. కనుమలాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగానే ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇక కనుమ మరునాటిని ముక్కనుమగా అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ 3 రోజులను శ్రద్ధాశక్తులతో జరుపుకుంటారు. ఇక ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజైన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. ఇక కనుమ రోజున మాంసాహారం తినటం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తుంది. ఇక మాంసాహారులు కానివారు గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజు ప్రయాణాలు చెయ్యకపోవటం కూడా సాంప్రదాయం. ఇక 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు వేస్తారు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారికి ముగ్గుతో కలుపుతూ పోతుంటారు. ఇంకా పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తల మీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తను జీవించిన పుణ్య స్త్రీలకు సంకేతం. ఇక గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపి ప్లస్ బొమ్మలు, గొబ్బెమ్మలు అంటారు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఇక సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలకంతా కృష్ణ భక్తి పరమాత్మ అంటూ ప్రార్థిస్తారు. దీనికి సంధ్య గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముక్కులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.